ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2026కి సంబంధించినటువంటి కొన్ని అప్డేటెడ్ న్యూస్ చూసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది దీనిపైనే. డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా రోజుల నుంచి అయితే మనం ఫిబ్రవరి యొక్క సెకండ్ వీక్‌లోనే రిలీజ్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసాం. అయితే మరొక 3, 4 రోజుల్లో అయితే ఈ యొక్క సెకండ్ వీక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ప్రతి అభ్యర్థి కూడా అఫీషియల్‌గా ఏదైనా సమాచారం వస్తే బాగున్ను అనే విధంగా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి నారా లోకేష్ గారు రీసెంట్‌గా అంటే మ్యాక్సిమం మనకి ఒక 20 డేస్ బిఫోర్ మనకి కాకినాడలో జరిగినటువంటి హలో లోకేష్ అనే కార్యక్రమంలో అయితే ప్రతి సంవత్సరం కూడాను డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది కొన్ని న్యూస్ పేపర్లు అయితే కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దానికోసం అయితే చెప్పారు. ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపల అయితే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ అకాడమిక్‌కి అంటే జూన్ కల్లా కూడాను ఈ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి కొత్తగా వచ్చిన సార్స్ అందరూ కూడాను మనకి రిక్రూట్ అవుతారని, అలాగే ఈ ఇయర్‌లో మనకి మ్యాక్సిమం 9000 ప్లస్ అయితే రిటైర్మెంట్ పర్సన్స్ ఉన్నారని కూడాను అఫీషియల్‌గా కొంత ఏదేదో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే రిటైర్డ్ అయిన పర్సన్స్ అందరి ప్లేసెస్‌లో కూడాను కొత్త వేకెన్సీ అనేది ఫిల్ చేస్తారా అంటే ఫిల్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి అయితే తెలిసిన విషయమే. వేకెన్సీ ఉంటది అంతే తప్ప దాన్ని ఫిల్ చేయడానికైతే వాళ్ళు కొన్ని ప్రాసెస్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడాను మనకి ఏప్రిల్, మే నెలలో మనకి ఎక్కువ రిటైర్మెంట్స్, ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఈ యొక్క ప్రాసెస్ అంతా ఉంటది. అయితే మనకి ఎన్నికల కోడ్‌కి సంబంధించినటువంటిది ఇంకా రాలేదు. అయితే ఎన్నికలనేది మార్చి 9 లోపల అయితే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎన్నికలు నియమించాలనేది మనకి కోడ్ కూడా వచ్చేస్తుంది. అయితే ఈ కోడ్‌కి ముందులే మనకి ఈ యొక్క టీఎస్సీ నోటిఫికేషన్ వస్తే మాత్రమే మనకి జూన్‌కి తర్వాత అకాడమిక్‌కి కొత్త సార్స్ రిక్రూట్ అవుతారు. అలా కాకుండా ఏమైనా ఆలస్యం అయితే మనకి కోడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ అవ్వచ్చు, ఎగ్జామ్స్ అవ్వచ్చు, రిజల్ట్స్ అవ్వచ్చు అన్నీ కూడా క్లోజ్ అవుతాయని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్న విషయం ఏంటంటే ప్రెజెంట్ అయితే ఈ ఫిబ్రవరి నెలలో సెకండ్ వీక్‌కి రిలీజ్ అవుతుందని నోటిఫికేషన్ చూస్తున్నారు. అయితే అఫీషియల్‌గా కూడా ఎక్కడగా లేదు. నెక్స్ట్ ఒక విషయం అయితే ఒక 2, 3 డేస్ ముందులైతే ప్రతి ఒక్కరు కూడాను ట్రెండింగ్‌లోకి వెళ్ళిన న్యూస్ చూసుకున్నట్లయితే అది అన్‌అఫీషియల్ అండి. టెంపరరీ షెడ్యూల్ అనేసి ఒక న్యూస్ అయితే మనకి రావడం జరిగింది. ఏంటో టెంపరరీ న్యూస్ చూసుకుంటే సోషల్ మీడియాలో అయితే ఇది బాగా స్ప్రెడ్ అయింది. అందులో నోటిఫికేషన్ ఈ యొక్క డిఎస్సి 2026కి సంబంధించినటువంటిది జూన్‌లో వస్తదని, అయితే ఎక్స్‌పెక్టెడ్ డేట్ కూడా మనకి ఇచ్చారండి. ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపల మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటదని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా ఫిబ్రవరిలోనే మనకి నోటిఫికేషన్ వస్తేనే దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అంతా కూడా జరుగుతుంది. ఏమాత్రమైనా ఇక్కడ నోటిఫికేషన్ ఆలస్యం అయితే మనకి ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయరు. నెక్స్ట్ వాళ్ళు అన్నట్టుగా జూన్‌కి అయితే వెళ్ళే అవకాశాలు ఉంటుంది. అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు. వాళ్ళేంటంటే రేషనలైజేషన్ అవ్వచ్చు, ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ అయితే టోటల్‌గా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఎవరెవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో, ఎవరు ట్రాన్స్‌ఫర్స్ సర్వీస్ ప్రకారంగా ఉంటారు, ఎవరు ఎక్కడికి రేషనలైజేషన్ ప్రాసెస్ అనేది ఎంతమందికి చేస్తున్నారు, ఇదంతా కూడాను డీఈఓస్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకొని అది మనకి హెడ్ ఆఫీస్‌కి అయితే పంపించడం జరిగింది. అదంతా వెరిఫికేషన్ చేసేసిన తర్వాత నోటిఫికేషన్ అయితే ఇస్తారనేసి కూడాను మనకి సమాచారం ఉంది. అయితే ఏదేమైనా కూడా అఫీషియల్‌గా ఏదైనా ఒక అనౌన్స్‌మెంట్ వస్తే గానీ అభ్యర్థుల్లో అయితే ఈ తీవ్ర గందరగోళం అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇంతవరకు అయితే కనిపించట్లేదు. ఏదైనా అఫీషియల్‌గా ఒక ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ అయితే ఇస్తే బావుంటదన్న విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడాను వెయిట్ చేస్తున్నారు. అయితే కొందరు స్పెషల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెట్టారు కదా! అయితే కొందరు ఏం చెప్తున్నారు ఫిబ్రవరిలో అయితే ఈ యొక్క స్పెషల్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అలాగే జనరల్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూన్‌లో అంటున్నారు. అయితే ఏదేమైనా కూడా మనకి అఫీషియల్‌గా అయితే సమాచారం వచ్చినంత వరకు కూడా ఏది కూడా క్లారిటీగా చెప్పడానికి ఆస్కారం అయితే చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఫిబ్రవరి 14 నుంచి అయితే రాష్ట్ర బడ్జెట్‌కి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలనేది మనకి స్టార్ట్ అవుతుంటాయి. అయితే మనకి ఈ డిఎస్సికి సంబంధించిన టాపిక్ ఎవరైనా మాట్లాడతారనేసి వెయిట్ చేస్తున్నాం. ఎవరైనా కూడా మాట్లాడితే దీని గురించి అఫీషియల్‌గా ఏదైనా సమాచారం వచ్చే ఆస్కారం అయితే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే డిఎస్సి 2025 రిక్రూట్మెంట్ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో 3000 వేకెన్సీలు అయితే గిరిజనులకు సంబంధించినవి ఉన్నాయండి. ఆ గిరిజనులు కాకుండా జనరల్ అభ్యర్థులను నియమించి
గిరిజనులకు అన్యాయం చేసిందని మనకి హైకోర్టే సీరియస్ అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైనా కూడా మనకి మ్యాక్సిమము 2 వీక్స్‌లో కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ ఇవ్వాలి అనేసి కూడా మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇంకొక విషయం ఏంటని చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 రిజల్ట్‌లో కూడాను కొన్ని లోపాలు ఉన్నాయని హైకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ న్యూస్. ఓకే. ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.